మిమ్మల్ని మహిమపరిచేవారముగాను, మిమ్మల్ని ఘనపరిచేవారముగాను మా జీవితాల్లో ఆయన యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మా జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రార్థించేవారముగాను, ప్రభా మిమ్మల్ని అన్ని విషయాల్లో మిమ్మల్ని స్తుతించేవారముగాను ఉండుటకు సహాయం చేయండి. మేము సంతోషించేవారముగా ఉండుటకు సహాయం చేయండి. కొద్ది నిమిషాలు మరొక పడేమో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో ఉంది ఒక బయోగ్రఫీ, ఒక చిన్న జీవితం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. పాత నిబంధనలో అనేక మంది భక్తులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి హేమాన్. విన్నారా ఎప్పుడైనా పేరు? హామాను గురించి మనం వింటాం, కానీ హేమాన్ గురించి మనకు అంతగా తెలియదు. ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పటికీ వాక్యంలో అనేక మంది భక్తులు, ప్రార్థనా పరులు, విశ్వాసులు, ప్రవక్తలు కనబడుతూ ఉన్నప్పటికీ చాలాసార్లు చాలామందిని గురించి మనం అంత ఎక్కువగా ఆలోచించి కొద్దిమంది పేర్లు రాయబడినటువంటి భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. సరే, ఈరోజు హేమాను అనేటువంటి వ్యక్తిని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ హేమాను అనేటువంటి పేరుకి నమ్మదగిన వాడు అని అర్థం. మరి హేమాను యొక్క జీవితం ఎంతో ప్రశాంతంగాను, నెమ్మదిగాను, నమ్మదగినదిగాను, రాజుల ఎదుట కూడా యోగ్యమైనటువంటిదిగాను, దేవునికి అతి సమీపంగా ఉన్నటువంటిదిగాను బైబిల్లో మనకు కనబడుతుంది. ఇందుకు ఈ హేమాను ఎవరు? ఈ హేమాను యొక్క జీవితం ఏంటి అని మనం పరిశీలిస్తే చాలా తక్కువ వచనాల్లో ఎక్కువ విషయాలు అనేటువంటివి కనబడతాయి పిల్లలు. ఇందుకు హేమాను ఎవరు అనేది చూద్దాం. హేమాను అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో ఒక 2-3 ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఈ హేమాను ఎవరయ్యా అని అంటే చదవండి. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టిన వాడు. సమూయేలు కుమారుడగు యోవేలుకు పుట్టినటువంటి కుమారుడే హేమాను. సమూయేలు గురించి మనకు బైబిల్లో అనేక విషయాలు తెలుసు. సమూయేలు యొక్క తల్లి పేరు హన్న, తండ్రి పేరు ఎల్కా. వాగ్దాన పుత్రుడిగా మరి సమూయేలు జన్మించాడు. న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, రాజులను అభిషేకించేటువంటి వ్యక్తిగాను సమూయేలు జీవించాడు. సమూయేలుకి మంచి సాక్ష్యం అనేటువంటిది ఉంది. అయితే సమూయేలుకి 2 కుమారులు జన్మించారు. ఎవరు వీరు అని అంటే ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. తన కుమారులను అతని జ్యేష్ఠ కుమారుని పేరు
యోవేలు, రెండవ వాని పేరు అబియా. చూడండి, సమూయేలుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. జ్యేష్ఠ కుమారుని పేరు ఏంటట? యోవేలు. ఈ యోవేలు యొక్క కుమారుడే హేమాను ప్రియ. అయితే యోవేలు గురించి, అబియాను గురించి మనం చూసినప్పుడు, అంటే సమూయేలు ఇద్దరి కుమారులను గురించి చదివితే ఒకసారి చదవండి. అది 2వ వచనం కూడా, 8వ అధ్యాయం 2వ వచనం. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి, వాళ్ళ కేటగిరీ అనేటువంటిది చాలా గొప్పది ప్రియ. ఎందుకంటే సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక అతనికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కూడా న్యాయాధిపతులుగానే నియమించబడ్డారు. ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పి వేయగా. సమూయేలుకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు అంటే యోవేలు, అబియా, వీరిద్దరు కూడా ఏమయ్యారట? ధనాపేక్షలయ్యారట ప్రియ. ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసేటువంటి వారుగా మారారు. అసలు ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్న ఉద్దేశం ఏంటి అంటే, ఒక రకంగా మూలకారకులు వీరే. వీరి పరిపాలన లేక న్యాయ పరిపాలన సరిగా లేకపోవటం వలన ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే, మాకు ఒక రాజు కావాలి అని అనుకున్నారు. మరి లంచాలు పుచ్చుకునేటువంటి తండ్రికి, ధనాపేక్ష కలిగినటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడే హేమాను ప్రియ. ఈ హేమాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, హీ డిడ్ నాట్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ హిస్ ఫాదర్. హేమాను తన తండ్రి నడిచినటువంటి నడకలో నడిచినటువంటి వాడు కాదు. తండ్రి లంచం పుచ్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు, ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, సాక్ష్యం సరిగా లేనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అతనికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి హేమాను అతనిలాగా లేడు. చాలా ఆశ్చర్యం ప్రియ. మరి తండ్రి తన కళ్ళ ముందు ఎలాగున్నప్పటికీ తాను మాత్రం ఒక మంచి జీవితాన్ని కట్టుకునేటువంటి వ్యక్తిగా హేమాను మనకు కనిపిస్తాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మన కుటుంబాల్లో కూడా ఒకవేళ తల్లి సరిగా లేకపోయినా, తండ్రి సరిగా లేకపోయినా, అన్న సరిగా లేకపోయినా, చెల్లెలు సరిగా లేకపోయినా, లేక బంధువులు సరిగా లేకపోయినా, మన జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియ. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇతరులను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాం. వారు అలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగా ఉండాలి అనుకుంటాం ప్రియ. మంచి కంటే ఎక్కువగా చెడును మనిషి ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే ఈ హేమాను గురించి ఆలోచన చేసినప్పుడు, హేమాను అలాంటి స్థితిలో లేడు. తండ్రి యొక్క ప్రభావము తన మీద పడకుండా జాగ్రత్తగా చూసుకున్నటువంటి వ్యక్తి హేమాను. బైబిల్లో అనేక మంది రాజులను గురించి మనం చదువుతాం. రాజుల యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇశ్రాయేలుకు రాజులు 19 మంది, మరి యూదా రాజులు 20 మంది ప్రియులారు. ఈ రాజుల వృత్తాంతాలను మనం గమనించినప్పుడు అనేక మంది రాజులు వారి యొక్క తండ్రులను అనుసరించి వారి జీవితాల్లో ఎంతో నష్టపోయినటువంటి వారు ఉన్నారు, మేలు పొందినటువంటి వారు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం దావీదును గురించి ఆలోచన చేస్తే, దావీదు చాలా మంచి రాజు. అతని కుమారుడైనటువంటి సొలొమోను దావీదు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ చాలా చక్కటి ప్రార్థనా పరుడుగాను, దేవునికి నమ్మకస్తుడిగాను ఉండి, దేవునికి ఎంతో సమీపస్తుడిగా ఉండి మంచి జీవితాన్ని జీవించాడు సొలొమోను. ఆ సొలొమోనుకు పుట్టినటువంటి కుమారుడు రెహబాము దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఏమైంది అంటే, తన తండ్రి అయినటువంటి సొలొమోను యొక్క అడుగుజాడల్లో రెహబాము నడవలేకపోయాడు. ఏమైపోయింది? రాజ్యం 2 ముక్కలైంది. రెహబాము
మాటలు విని తన జీవితంలో ఎన్నో నష్టాలు అనేటువంటివి తెచ్చుకున్నాడు ప్రియ. ఇలాగున మంచివారిని అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు, మంచివారిని అనుసరించక చెడ్డవారిగా మారినటువంటి వారు ఉన్నారు, చెడ్డవారిని అనుసరించక మంచిగా జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. ఇలా రాజుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి ఆహాజు రాజుల గురించి చూద్దాం. రాజుల దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అతడు ఎవరు ఈ రాజు? ఆహాజు రాజు. ప్రియులారా, ఆహాజు ఎవరికి రాజు అంటే యూదా రాజు. యూదా రాజు ఇతనేం చేశాడు అంటే ఇతని యొక్క హయాంలో బయలుదేవతలను తయారు చేయించాడు. 3వ వచనం కూడా చదవండి. ధూపం వేసి చూడండి ఎట్లా ఉందో. రాజు చేయాల్సిన పని కాదు ప్రియులారా. ఎందుకు అంటే ఈ రాజు మరి ఆల్రెడీ దేవుణ్ణి గురించి తెలిసినటువంటి వాడే, ఇతని తండ్రి దేవుణ్ణి అనుసరించినటువంటి వాడే, దైవిక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఈ రాజు ఎలాగున్నాడు అంటే దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. 22వ వచనం చదువుదాం. అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించను. మరి ఎక్కువగా అధికముగా దేవుని దృష్టికి అతిక్రమములు జరిగించినటువంటి వాడు ఈ ఆహాజు రాజు. ప్రియ, ఈ ఆహాజు రాజుకే కుమారుడు పుట్టాడు. అతని పేరు హిజ్కియా. ఇతని జీవితం ఎలాగుంది అంటే చూడండి, అదే దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం చదవండి. తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. వాస్తవానికి మరి ఇతని తండ్రి ఎవరు? ఆహాజు. ఆహాజు దేవునికి విరోధంగా జీవించినప్పటికీ హిజ్కియా మాత్రం తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఈ హిజ్కియా వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హిజ్కియా ఒక మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నట్టు కూడా మనం బైబిల్లో చూస్తాం. చూడండి 30వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అదే దినవృత్తాంతం 2వ గ్రంథం. యెహోవా హిజ్కియా చేసినటువంటి ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ప్రియులారా, హిజ్కియా చాలా మంచి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. ఈయన గురించి యెషయా 38వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు మనము చదువుతాం. చూడండి, తండ్రి ఆహాజు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పటికీ హిజ్కియా మాత్రం ఆ రీతిగా జీవించలేదు. సేమ్ ఇదే విధంగా హేమాను జీవితంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దీంట్లో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని అంటే ఎవరు ఎలాగున్నారు అనేటువంటిది కాదు, కానీ మనం ఎలాగున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మన జీవితం దేవునికి అంగీకారంగా ఉందా లేదా, మన నోటి మాటలు హృదయ ధ్యానము దేవుడు అంగీకరించే విధంగా ఉందా లేదా, అది ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మన కళ్ళ ముందే ఎంతోమంది మరి వాక్యం వింటూ ఉన్నప్పటికీ దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ మనం అటువంటి వారిని అనుసరించేటువంటి వారంగా ఉండకూడదు. వీ మస్ట్ ప్రే ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప వారి యొక్క ప్రకారం జీవించేటువంటి వారంగా ఉండకూడదు. కొద్దిమంది ఏమంటారంటే
మరి తండ్రులు చేసినటువంటి పాపం బట్టి బిడ్డలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం పిల్లలు. కొన్ని సందర్భాలు అది కరెక్టే, కానీ అన్ని సందర్భాలు అది కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష వారే అనుభవించారు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో అతడే తన దోషమును బట్టి మరణమునందును. అతడే తన దోషమును బట్టి మరణమునందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలా మోయట లేదని చెప్పుకొనుచున్నారు. ఇలా కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుందామంటే, ఇదిగో వాళ్ళు చేసినటువంటి పాపం యొక్క ఫలం వీళ్ళు అనుభవిస్తున్నారు అని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం పిల్లలు. అది కొన్ని సందర్భాల్లో ఉండొచ్చేమో, కానీ అన్ని సందర్భాల్లో అది ఉండదు. పాపము చేయువాడే మరణమునందును. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. కనుక మరి ఎవరి జీవితం వాళ్ళదే. ఎవ్రీవన్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు లివ్ దట్ లైఫ్ కేర్ఫుల్లీ. ఎవరికి వారే వారి జీవితాన్ని జాగ్రత్తగా జీవించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. హేమాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మరి తండ్రి యోవేలు ఒకవేళ దేవునికి విరోధంగా జీవించినప్పటికీ తాను మాత్రం ఆ విధంగా జీవించట్లేదు. అటువంటి వారిని దేవుడు ప్రత్యేకంగా దృష్టి పెడతాడు. బైబిల్లో అక్కడక్కడ అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ వస్తారు ప్రియులారా. కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారిని అనుసరించకూడదు, అనుకరించకూడదు. మన జీవితం మందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా దేవునికి ఆ రీతిగా జీవిస్తూ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్ప, వాళ్ళు అలా జీవించారు కాబట్టి నేను కూడా అలా జీవిస్తాను అని అనుకోకూడదు. పోతే హేమాను గురించి ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు 1వ గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం మళ్ళీ చదువుతాం. కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఈ హేమానుకు ఒక బిరుదు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏందట? గాయకుడగు హేమాను. గాయకుడగు హేమాను. హి వాజ్ ఎ గుడ్ సింగర్. మంచి పాటగాడు ప్రియులారా. చక్కగా దేవుణ్ణి ఆరాధించేటువంటి తలాంతు హేమాను కలిగి ఉన్నాడు. 15వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. అదే దినవృత్తాంతములు 1వ గ్రంథం 15వ అధ్యాయం. పాఠకులను పిలిపించి స్వరమండలమును సితారాలు తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రియులారా. లేవీయుల అధిపతిని పిలిపించి, అయ్యా ఇదిగో ఇట్లాంటి వారిని దేవుని ఆరాధించేదానికి ఏర్పాటు చేయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చదవండి. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును వారి బంధువులలో చాలు ప్రియులారా. ఎప్పుడైతే దావీదు ఆ రీతిగా ఆజ్ఞాపించాడో వాడు ఇంకా మనుషులను ఎన్నుకుంటా ఉన్నారు.
ఎవరెవరిని ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ హేమాను అనేటువంటి వ్యక్తి కూడా కనబడతా ఉన్నాడు పిల్లలు. అంటే చూడండి ఎటువంటి మంచి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలోనికి హేమాను వెళ్ళి ఉన్నాడో. ఇందాక మనం 88వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాం. ఆ కీర్తన ఎవరు రాశారు అంటే ఈ హేమానే రాశాడు పిల్లలు. చూడండి ఒకసారి 88వ కీర్తన హెడ్లైన్ ఒకసారి చదవండి. హేమాను రచించిన దైవ ధ్యానము. హేమాను రచించిన దైవ ధ్యానము అంటే హేమాను పాటగాడే కాదు కానీ రచయిత కూడా. దేవుణ్ణి ఆరాధించేటువంటి కీర్తన రచించినటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు. వీళ్ళ దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప ఆధిక్యత. అది మహా గొప్ప భాగ్యము. అసలు ఆ స్థితి ఎలాంటిది అంటే చూడండి ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. శరాపుల ప్రియుల ఫుట్ నోట్స్ ఏమని రాశారు? మహాదూతలు, మైటీ ఏంజల్స్, గ్రేట్ ఏంజల్స్, మహాదూతలుగా పిలువబడుతున్నటువంటి వీరు దేవుని సన్నిధిలో రెక్కలతో ముఖాలను కప్పుకొనుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. గాన ప్రతిగానాలతో గంభీరమైనటువంటి ధ్వనులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ప్రియులారా. మహాదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకొక దృశ్యాన్ని కూడా మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు. చాలా అమోఘమైనటువంటి దృశ్యం అది. చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము. ఇక్కడ ఒకసారి ఆగుదాం. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము. స్పష్టము అంటే క్రియేచర్, ప్రతి జీవి అని అర్థం. సముద్రంలో ఏ జీవులు ఉన్నాయి? పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద షార్క్ చేపలు ఉన్నాయి, ఎన్నో వేల జాతుల చేపలు సముద్రంలో ఉన్నాయి. ప్రియులారా, పరలోకంలో దేవదూతల్లో వర్గాలు ఉన్నారు. కెరూబులు, శరాపులు, సన్నిధి దూతలు, సైనిక దళాలు, కోట్ల సంఖ్యలో దూతలు ఉన్నారు. ఏమని చెప్తున్నా అక్కడ? పరలోకమందును భూలోకమందును. భూలోకంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు, పర్వతాలు, గుట్టలు, నదులు, సముద్రము, జీవులు. వీటన్నింటిలో ఉన్నటువంటి జీవులు స్పష్టము అంటే జీవం కలిగినటువంటివి. ఇంకా ఏమని చెప్తున్నా? భూమి క్రిందను ఈ ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. అన్ని దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాయి. పరలోకంలో ఉన్నవారు ఆరాధిస్తున్నారు. భూలోకంలో ఉన్న సమస్త స్పష్టము, ప్రతి స్పష్టము దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రియులారా.
అంటే వర్షిపింగ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. దేవుణ్ణి ఆరాధించుట అనేది అత్యంత భాగ్యము ప్రియార. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు కూడా ఇచ్చాడు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ అసలు దేవుణ్ణి ఆరాధించరు, కనీసం చప్పట్లు కూడా కొట్టరు ప్రియారు. వై వీఆర్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు మనం దేవుని సన్నిధికి వస్తా ఉన్నాము? దేవుడు మనకు ప్రభువును ఆరాధించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మనకి ఇచ్చాడు. కొంతమంది పాటలు అన్నీ అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వస్తారు. మరి అటువంటి వారు దేవుణ్ణి ఎలా ఆరాధించగలరు? హౌ కెన్ దే వర్షిప్ గాడ్? ప్రియులారా, మనం దేవుణ్ణి వర్షిప్ చేయాలి, ఆరాధించాలి. కొద్దిమంది కేవలం ఇక్కడికి వస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత యథావిధిగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. The voice that God has given us is the greatest talent for us to worship God, to adore God. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి స్వరాన్ని ఇచ్చాడు ప్రియులారా. కొంతమంది మనం పాటగాళ్ళని చూస్తాం, సెక్యులర్ సింగర్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ తీసుకుంటే ఆయన ప్రపంచంలో చాలా గొప్ప సింగర్గా పేరుగాంచాడు. కానీ ఆయన పాడినటువంటి పాటల్లో ఎంతో అపవిత్రత అనేది దాగి ఉండేది ప్రియులారా. ఎంతో లోపం అనేటువంటిది దాగి ఉండేది. ఎంతోమంది పాఠకులు, మరి సినిమా పాటలు పాడేవాళ్ళు, జానపద గీతాలు పాడేటువంటి వాళ్ళు, ఇంకా రకరకాల విధాలుగా స్వరాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్స్ని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి స్వరంతో దేవుణ్ణి ఆరాధించాలి. నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. ఈరోజు దేవుడు మనకు స్వరం ఇచ్చాడు ప్రియులారా, శరీరంలో శక్తిని ఇచ్చాడు. చక్కగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. వీఆర్ ఫ్రీ టు వర్షిప్ గాడ్ ఎట్ ఎనీ ప్లేస్, ఎట్ ఎనీవేర్. ఏ స్థలంలోనైనా, ఏ సమయంలోనైనా దేవుని మనం ఆరాధించవచ్చు, దేవుని స్తుతించవచ్చు. కొంతమంది ఇక్కడికి వచ్చామో దేవుని పాటలు పాడతారు, బయటికి వెళ్ళి సినిమా పాటలు పాడతారు. ఆ సినిమా పాటల్లో ఎంతో అపవిత్రత అనేది దాగి ఉంది. We must use our organs of our body for glorify God. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను దేవుని మహిమపరిచేదానికి మనము వాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి కళ్ళు, దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వరము, దేవుడు మనకి ఇచ్చినటువంటి కాళ్ళు చేతులు, దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరము. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇటు సేవ మీకు ఉత్తమ. ఈ సేవ అన్న దగ్గర వర్షిప్ అనే ఉంటుంది ప్రియులారా. కేవలం మనం నోటితో ఆరాధిస్తే సరిపోదు. వీ మస్ట్ గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ బాడీస్, త్రూ అవర్ ఫ్లెష్. మన శరీరము ద్వారా కూడా దేవుని మనం మహింపరిచేటువంటి వారంగా ఉండాలి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. కనుక శరీర అవయవాలతో దేవుని మహింపరచడం, దేవుడిచ్చిన నాలుకతో దేవుని మహింపరచడం వీళ్ళ. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఇదే నాలుకతో ఆరాధిస్తాం, కొన్నిసార్లు ఇదే నాలుగుతో దేవునికి విరోధమైన మాటలు కూడా మాట్లాడతాం. ఇదే నాలుగు నుండి ఆశీర్వాదపు వచనాలు, ఇదే నాలుగు నుండి శాపపు మాటలు, ఇదే నాలుగు నుండి పవిత్రమైన మాటలు, ఇదే నాలుగు నుండి బూతు మాటలు, చెడు సంబంధమైన మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కత్తిపోటు వంటి మాటలు, విస్తారమైనటువంటి మాటలు,
ద టంగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ వెరీ ప్రీషియస్. దేవుడు మనకి ఇచ్చినటువంటి నాలుక, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఈ హేమాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, హేమాను పాటను రచయించడం మాత్రమే కాకుండా పాటను పాడేటువంటి వాడిగా ఉన్నాడు. సింగింగ్ చేసే గ్రేట్ టాలెంట్ ఫర్ us. దేవుడు ఈ పాట పాడేటువంటి స్థితి అనేది గొప్ప ఒక వరం ప్రియులారా. 96వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. 96:2. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించు. యెహోవా మీద పాడుడి. కొద్దిమంది యవనస్తులు కవితలు కట్టుతారు. ఇలా దేవుని మీద పాడే పాటలు, దేవుణ్ణి ఆరాధించేటువంటి పాటలు, దేవుణ్ణి సంగీతములతో, నాదములతో, ఇందాక మనం అక్కడ చూసాం. ఆ రీతిగా ప్రభువుని ఆరాధించడం, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని, వాయిద్యాలు నేర్చుకొని దాంతో దేవుని ఆరాధించడం, స్వరాన్ని విప్పి దేవుని ఆరాధించడం. మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మార్గం మధ్యలో చక్కగా దేవుని పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ వర్షిప్ చేస్తూ ప్రయాణం చేయొచ్చు. వీ కెన్ ఆల్వేస్ వర్షిప్ గాడ్. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు ప్రియులారా. అటువంటి గొప్ప స్వేచ్ఛ, భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. 148వ కీర్తన 12వ వచనం చదవండి. 148:12. ఏమా? యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించండి. కొద్దిమంది మందిరానికి వస్తారే కానీ దేవుని స్తుతించరు ప్రియ. అందరూ కూడా దేవుని స్తుతించాలి. పాటలు పాడేటువంటి వాళ్ళు కూడా అందరూ పాడేటువంటి పాటలు పాడాలి. మనమేదో ఒక్కరిగా పాడడం కాదు, కానీ అందరూ దేవుణ్ణి ఆరాధించేటువంటి విధంగా పాడాలి. We have to select such kind of songs so that everyone can worship God. మందిరానికి వచ్చి కూడా కొద్దిమంది పాటలు పాడడం, దేవుని స్తుతించరు, చప్పట్లు కొట్టడం. We should learn to adore His name because it has been given us to worship Him. దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. దేవుడు మనకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించాడు. 148వ యెషయా గ్రంథం 35వ అధ్యాయము, 9వ వచనం కూడా చదువుకుందాం. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చూడండి ఎటువంటి మాటలు మనం చదువుతున్నాము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. విమోచింపబడినటువంటి వారు, redeemed people. Jesus redeemed us through His blood from our sin, from our curse. ప్రియులారా, శాపము నుండి, పాపము నుండి యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని విమోచించాడు. పరలోకంలో ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు సైతాను మన దగ్గర ఉండలేడు ప్రియులారా. సైతాను ఉండలేడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారి జీవితాల్లో
సైతాను ఎంతో భయపడేటువంటి వాడిగా ఉంటాడు. దావీదు సితారాతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే సౌలులో ఉన్నటువంటి దురాత్మ పరుగులెత్తేది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేది మనం నేర్చుకోవాలి. ప్రభువును మనం స్తుతించేది నేర్చుకోవాలి. గంభీరమైనటువంటి ధ్వనులతో దేవుణ్ణి ఆరాధించడం, విమోచన గీతాలతో దేవుణ్ణి ఆరాధించడం. ఎంతోమంది దేవుని కృప చేత, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చక్కటి పాటలు రాసి మన చేతికి అందించారు ప్రియులారా. కాబట్టి పాటలు నేర్చుకోవాలి, రాగాలు నేర్చుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. వ్యక్తిగతంగా ఏదో సంఘానికి వచ్చినప్పుడే అనేది కాకుండా వ్యక్తిగతంగా కూడా మనం పనిచేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో, ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలాగుంది అంటే, మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, పాటలు పెట్టుకుంటాం, ఆ పాటలు వింటూ ఉంటాం. మంచిదే, కాదనట్లేదు. అయితే నీ నోటితో నీవు దేవుణ్ణి ఆరాధించాలి, నీ నోటితో నీవు దేవుని స్తుతించాలి. 100 పాటలు వినడం కాదు, నీ ఒక పాట పాడి దేవుని స్తుతించాలి. ఆ లైవ్ వర్షిప్ అనేటువంటిది మనం నేర్చుకోవాలి మన జీవితంలో. ఎంతో గొప్ప సంతోషం, ఆనందం అనేటువంటి దాంట్లో మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, సంతృప్తి చెందుతాడు. హీ ఈజ్ ద వర్తీ టు బి వర్షిప్డ్. ఆయన ఆరాధించబడటకు అర్హుడు, పూజార్హుడు ప్రియులారా. హేమాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, హేమాను దేవునికి అంత దగ్గరగా వెళ్తా ఉన్నాడు. ఆరాధించేటువంటి వారు దేవునికి సమీపస్తులుగా ఉంటారు ప్రియులారా. వారు నైవేద్య బలిని అర్పించేటువంటి వారిగా ఉంటారు. బైబిల్లో మనం యాజకులను గురించి చదువుతాము. యాజకులు మరి దేవునికి సమీపంగా వెళ్ళేటువంటి వారు లేవి గోత్రీకులు. ఈ ఆరాధకులు కూడా అలాగే ఉండేవారు. అందుకే దావీదు అటువంటి వారిని ప్రత్యేకంగా విభజించి వారిని దేవుని కొరకు నియమించాడు. ప్రియులారా. కాబట్టి దేవుని స్తుతించడం, ప్రభు మన జీవితంలో చేసిన మేలును బట్టి ప్రభువుని ఆరాధించడం, సృష్టిని బట్టి దేవుని ఆరాధించడం, ఇలాగ మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మన హృదయం గొప్ప సంతోషంతో నింపబడుతుంది. తర్వాత హేమాను గురించి ఆలోచన చేసినప్పుడు, మనం ఇందాక యోవేలు దారిలో హేమాను నడవలేదు, యోవేలు సమూయేలు దారిలో నడవలేదు. హేమాను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హేమాను యొక్క సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మనం జీవించే జీవిత ప్రభావము రేపు మన పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది ప్రియులారా. నీవు ప్రార్థనా పరుడు అయితే నీ కుమారుడు, నీ కుమార్తె కూడా ప్రార్థనా పరులు అయ్యే అవకాశాలు 199% ఉన్నాయి. నీవు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేది నేర్చుకున్నట్లయితే, ఈరోజు నీవు చేసే ప్రార్థన రేపు నీ బిడ్డలకు కంచెగా పడుతుంది. మనం ఇన్సూరెన్స్లు చేస్తాం, హెల్త్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి చేస్తాం, మంచిదే, కాదనట్లేదు. ఇన్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఫెన్స్ అరౌండ్ యువర్ చిల్డ్రన్ విత్ ప్రేయర్. అదే సమయంలో మనము ప్రార్థనతో పిల్లల చుట్టూ కంచె వేయాలి. హేమాను యొక్క సంతతిని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, ఇదే దినవృత్తాంతములు 1వ గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, చూడండి ఇక్కడ మన ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ దావీదు ప్లస్ ఇంకెవరున్నారు? దావీదుతో పాటు ఎవరు ఉన్నారు కదా, సైన్యాధిపతులు. వీళ్ళంతా కలిసి ఒక తీర్మానం చేస్తా ఉన్నారు ప్రియులారా. దావీదు ప్లస్ దావీదుతో పాటు సైన్యాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక తీర్మానం చేస్తూ ఉన్నారు.
ఆ తీర్మానం ఎలాంటిది అని అంటే ఇప్పుడు చదవండి. ఆసాపు అనే దగ్గర నుంచి చూద్దాం. ఆసాపు హేమాను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి. చూడండి పిల్లలు, అంటే ఇప్పుడు హేమాను కాకుండా హేమాను యొక్క కుమారులు కూడా సేవకు ప్రత్యేకింపబడుతూ ఉన్నారు. హేమాను యొక్క సంతతి దేవుని యొక్క పరిచయ నిమిత్తము దేవుడు ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు, ప్రత్యేకింపబడుతూ ఉన్నారు. సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించారు ప్రియులారా. అంటే హేమాను ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించాడో, దేవునికి సమీపంగా ఉన్నాడో, దేవుణ్ణి కొనియాడాడో, దేవుణ్ణి ఘనపరిచాడో, ఆ గొప్ప ఆధిక్యత హేమాను యొక్క సంతతికి కూడా ఇవ్వబడింది. ఆ గొప్ప భాగ్యము హేమాను యొక్క సంతతికి కూడా ఇవ్వబడింది ప్రియులారా. కాబట్టి వీ హ్యావ్ టు మనం ఏం చేయాలంటే మన తరం వారికి లేక పుట్టేటువంటి బిడ్డల జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు కలిగించినట్లు వారి కొరకు ప్రార్థించాలి, వారి ముందు మాదిరి పెట్టాలి. ఇఫ్ యు సింగ్ ఏ సినీ సాంగ్, నీవు ఒక సినిమా పాట పాడుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ అట్మాస్ఫియర్ కుటుంబంలో పిల్లల్లో కూడా వచ్చేస్తాయి. ఈ రోజుల్లో టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి వస్తూ ఉన్నాయి పిల్లలు. ఆ ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే చిన్న చిన్న పిల్లల చేత ఈ సినిమా పాటలు అనేటువంటివి పాడిస్తూ ఉంటారు. పిల్లల్లో ఈజీగా సులభంగా అవి లోపల విత్తనాల్లాగా నాటుకుపోతాయి. ఒకవేళ వారికి వాటి అర్థాలు తెలియకపోయినా వాళ్ళ హృదయంలో అపవిత్రత అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని సినిమా పాటల్లో ఎంతో అపవిత్రత అనేది ఉంటుంది పిల్లల, ద్వంద్వ అర్థాలతో వాళ్ళు రాస్తారు పాటలు. అలాంటివి పిల్లల హృదయాల్లోనికి వెళ్ళిపోయి సైతాన్ ఏం చేస్తాడంటే ఆ పాటల్లో నుండి పనిచేయడం ప్రారంభిస్తాడు. సైతాన్ గురించి మనం ఆలోచన చేస్తే వాస్తవంగా సాతాను ఎవరు అంటే ఒక మంచి సింగర్ ప్రియులారా. అసలు సంగీతానికి పునాది రాయి వేసినటువంటి వ్యక్తి సైతాను. అతడు సాతానుడిగా మారక ముందు దేవుడు సాతాను కెరూబును ఏం చేశాడు అంటే మంచి సింగర్గా పెట్టాడు, మంచి వాయిద్యాలు వాయించేటువంటి వ్యక్తిగా పెట్టాడు, మంచి వర్షిపర్. సాతానుడిగా మారక ముందు కెరూబు జాతికి సంబంధించినటువంటి లూసిఫర్ దేవుని చాలా బాగా ఆరాధించేవాడు, చాలా బాగా గణపరిచేటువంటి వాడు ప్రియులారా. చూడండి ఒకసారి యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయము, యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇక్కడ అపవాదిని గురించి కొన్ని మాటలు మనకు కనబడతాయి ప్రియులారా. 28:15 చదవండి. ఒక్క నిమిషం, 13 చూద్దాం. 13 నీ ఉంటివి నీవు అలంకరింపబడి ఉన్నావు. అలంకరణ చూసారా ఎలాగుందో పిల్లరా. మనం లూసిఫర్ను ఇంకో కోణంలో చూసినప్పుడు, అంటే లూసిఫర్గా మారక ముందు లేక సాతానుడిగా మారక ముందు దేవుడు అతన్ని అంతగా అలంకరించాడు. పిల్లల గ్రోవులు వాయించు వారు అందరూ నీకు సిద్ధమైంది. చూసారా, అంటే ఈ సంగీతము, ఆరాధన ఇవన్నీ కూడా మరి సాతానుడుగా మారక ముందు
దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత సాతానికి అదే. బట్ హీ మిస్యూజ్డ్. అయితే దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు ప్రియులారా. చదవండి తర్వాత. అభిషేకము నందిన కెరూబువై ఉంటివి. యథార్థవంతుడు సాతానుడు ప్రియులారా. పాపము చేయకముందు సాతానుడు ఎలాగున్నాడంటే యథార్థవంతుడిగా ఉన్నాడు. చాలా సౌందర్యమైనటువంటి వ్యక్తి, జుగుప్సాకరమైన వ్యక్తి కాదు. ఇప్పుడు మన సాతాను అనగానే ఏదో కొమ్ములు పెట్టేసి పళ్ళు చూపించి కళ్ళు అదొక విధంగా వికారంగా మార్చి పిల్లలు సైతం దడుచుకునే విధంగా సాతానుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి సాతాను యొక్క అసలు స్వరూపం ఏంటి అంటే చాలా సౌందర్యమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప స్థితిలో అతన్ని దేవుడు ఉంచాడు. కెరూబు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే సాతాను తనకు తానే దేవునిపై తిరుగుబాటు చేసి వ్యతిరేకించి పడిపోయాడు ప్రియులారా. చాలామంది సింగర్స్ పాపంలో పడిపోతారు, చాలామంది డాన్సర్స్ పాపంలో పడిపోతారు, చాలామంది రచయితులు పాపంలో పడిపోతారు. ఎందుకంటే ఈ సాటనిక్ ఫోర్స్ అనేటువంటిది అట్లాంటి వాటిల్లో కూడా బాగా పనిచేస్తారు. కాబట్టి దేవుడు ఏ తలాంత్ ఇచ్చినా, అది మ్యూజిక్ తలాంత్ అయినా, సింగింగ్ తలాంత్ అయినా, పాటలు రాసేటువంటి తలాంత్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ సరే దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి, దాన్ని దేవుని కోసం వాడుకోవాలి. ఇక్కడ హేమాను యొక్క సంతతి కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మారారు, దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి వారిగా మారారు. కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల విషయంలో అటువంటి భద్రతను చేసుకోవాలి ప్రియులారా. కొద్ది చివరిగా అసలు ఈ హేమాను యొక్క జనరేషన్ విషయంలో గాడ్ హ్యాస్ ఎ ప్రీ ప్లాన్. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ముందే వేసేసాడు. అది మనకు బైబిల్లో వెంటనే కనబడదు ప్రియులారా. అసలు అంత ఎక్కువగా కూడా మనం దాని గురించి ఆలోచన చేయము. చూడండి ఒకసారి అదే దినవృత్తాంతం 1వ గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. గొప్ప చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఆ ఉద్దేశంతోనే కుమార్తెలను హేమానుకు దేవుడు అనుగ్రహించాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రణాళికుడు. భవిష్యత్తులో చేయబోయేటువంటి దానిని దేవుడు గతంలోనే నిర్ణయిస్తాడు. మనకు తెలియదు దేవుని కార్యాలు. మనమేమవుతామో, మన పిల్లలు ఏమవుతారో మనకు తెలియదు ప్రియులారా. కానీ జాగ్రత్తగా జీవించినప్పుడు, నమ్మకంగా జీవించినప్పుడు, ప్రార్థనతో జీవించినప్పుడు, దైవిక సంబంధంగా జీవించినప్పుడు, వన్ డే ఆర్ ది అదర్ we can see definitely the things of God, the work of God, the task of God, the blessing of God, the prosperation of God. ఒకనొక రోజు దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క అభివృద్ధి, దేవుడు అనుగ్రహించేటువంటి దేవుని యొక్క కార్యములు తప్పకుండా మనం చూసేటువంటి వారంగా ఉంటాము ప్రియులారా. కనుక హేమాను తన తండ్రి యోవేలు ఒకవేళ దేవునికి విరోధంగా జీవించినప్పటికీ తాను మాత్రం జాగ్రత్తగా జీవిస్తూ వచ్చాడు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచినటువంటి వాడు కాదు ప్రియ. ఒకవేళ యోవేలు తర్వాత దేవునికి ఇష్టంగా జీవించాడో మనకు తెలియదు, వాడి గురించి హిస్టరీ మనకు అంత తెలియదు. కానీ
హేమాను మాత్రం ఎంతో జాగ్రత్తగా జీవించాడు. చక్కగా దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకున్నాడు, పాటలు రాసేది నేర్చుకున్నాడు, పాటలు పాడేది నేర్చుకున్నాడు, దేవుణ్ణి గణపరిచేది నేర్చుకున్నాడు. అదే తన బిడ్డలు కూడా నేర్చుకున్నారు, అదే తన బిడ్డలకు కూడా నేర్పించాడు. మనం ఏదైతే నేర్చుకుంటామో పిల్లలు కూడా దాన్ని నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి పిల్లలు. కాబట్టి మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే దాని ప్రభావము నెక్స్ట్ జనరేషన్ మీద కూడా పడుతుంది, కుటుంబం మీద కూడా పడుతుంది, సమాజం మీద కూడా పడుతుంది, సంఘం మీద కూడా పడుతుంది. మనం దేవునికి నమ్మకంగా జీవించేది నేర్చుకుంటే, దేవునికి ఇష్టకరంగా జీవించేది నేర్చుకుంటే, గాడ్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు గ్లోరిఫై హిమ్ విత్ హిస్ వర్క్. దేవునికి నమ్మకంగా జీవించేది నేర్చుకుంటే దేవుడు అనేకమైనటువంటి అవకాశాలను మన జీవితంలో కల్పిస్తాడు ప్రియులారా. David was not a soldier. David was not a soldier. David was not a David has no any kingship. దావీదుకి ఎటువంటి రాజరికమైనటువంటి స్థితి లేదు, అతను ఒక సైనికుడు కూడా కాదు. కానీ కేవలం గొర్రెలు కాపరి, కానీ దేవుణ్ణి బాగా ఆరాధించేటువంటి వాడు, దేవుని స్తుతించేటువంటి వాడు. ఒక ఇన్స్ట్రుమెంట్ దావీదు దగ్గర ఉండే సితారాన్ని పెట్టుకొని దేవుని ఎంతగానో ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, రాజుగా మార్చాడు, ప్రవక్తగా మార్చాడు, భక్తుడిగా మార్చాడు, రచయితగా మార్చాడు, యుద్ధవీరుడిగా మార్చాడు, చరిత్రకారుడిగా మార్చాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని కూడా ఎంతైనా హెచ్చిస్తాడు. కానీ నమ్మకంగా జీవించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని అన్ని పెట్టుకొని జీవించడం, పవిత్రంగా బ్రతకడం, ఇవి నేర్చుకున్నట్లయితే దేవుడు కృప చూపిస్తాడు. మనం బలహీనమే, కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని బలహీనంగా చేస్తాయి, కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు ప్రియులారా. దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ తిరిగి దేవుని ద్వారా ఒక నూతనత్వాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోవడం అనేది చాలా ప్రాముఖ్యం. మందిరానికి వస్తున్నాం, మందిరానికి రానటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, దేవుడు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో బాధ్యత కలిగి జీవించడం, వారి నిమిత్తం ప్రార్థించడం, వారిని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండటం, వారిని దేవుని సన్నిధికి నడిపించడం, వారి ఎదుట మంచి మాదిరి పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఘట్టాలు ప్రియాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హేమాను జీవితము మా జీవితానికి ఒక మంచి మాదిరి పత్రముగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పేరుకు తగ్గట్టే నమ్మదగిన వాడిగా జీవించాడు. మా జీవితాల్లో మేము కూడా ఆ రీతిగా జీవించుట కృపదయించాము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని మీ వాక్యం సెలవిస్తుంది. మీరు మాకు ఇచ్చిన స్వరాలతో మేము ఆరాధించేవారముగా ఉండట కృపదయించాము. మా శరీరముతో మిమ్మల్ని మహిమపరిచేవారముగా ఉండటకు, ఆరాధించేవారముగా ఉండటకు సహాయించండి. ఎటువంటి అపవిత్రత మా శరీరంలో నివాసం ఉండకున్నట్లు కృపదయించండి. దేన్ని బట్టి గర్వించక అన్నింటిని బట్టి మిమ్మల్ని మహిమపరిచేవారముగా ఉండటకు సహాయించండి. మా కుటుంబాల్లో మంచి మాదిరి కలిగి జీవించడం కృపదయించండి. కుటుంబ సమేతంగా మిమ్మల్ని కొనియాడేవారముగా ఉండటం కృపదయించండి. మా తరువాత వారి తరములు కూడా మీ ద్వారా ఆశీర్వదించబడేటువంటివిగాను, మీ యొక్క పరిచయ నిమిత్తము నియమింపబడేటువంటివిగాను, అనేకులకు దీవెనకరంగా మారేటువంటివిగాను, అనేకులను ఆరాధనలోనికి నడిపించేటువంటివిగాను ఉండినట్లు కృపదయించేయమని చెప్పబడిన ఈ సందేశంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.